ఆహార భద్రత కల్పించేందుకు వీలుగా గోధుమలు, బియ్యం కొనుగోలు చేసి, నిల్వ చేసి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా చేయడానికి భారత ఆహార సంస్థను స్థాపించారు. ఈ సంస్థ ద్వారా రైతుల నుంచి బియ్యం, గోధుమలు సేకరించడానికి వీలుగా రూపొందించినదే కనీస మద్దతు ధర. మద్దతు ధరతో ప్రభుత్వ సేకరణ ద్వారా ధాన్యం, గోధుమలు పండించే రైతులకు ఆర్థికంగా భరోసా కలిగింది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా చేసే ధాన్యాలు ప్రజలకు ఆహార భద్రత కల్పించాయి. ఏటా మద్దతు ధరలను 22 లేదా 23 వ్యవసాయ ఉత్పత్తులకు ప్రకటిస్తున్నారు. ప్రధానంగా కేవలం 2 రకాల ఆహార ధాన్యాలనే అధికంగా, మిగతా పంటలకు అతి తక్కువ సేకరిస్తుండటంతో వాటిని పండించే రైతులకు ఆర్థిక భద్రత కొరవడుతుంది. రైతుల ఆదాయాలు పెంచడానికి గత 2 దశాబ్దాల్లో 2 సార్లు ప్రయత్నాలు జరిగాయి. 2004లో ఎంఎస్ స్వామినాథన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ రైతు కమిషన్ కర్షకుల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడానికి 2004-6 మధ్య 5 నివేదికలు సమర్పించింది. ఆ నివేదికల్లో భూ సంస్కరణలు, నీటిపారుదల, వ్యవసాయ రంగ ఉత్పత్తి సామర్థ్యము, రైతులకు రుణ సదుపాయాలు, పంటలకు బీమా ప్రయోజనాలు, ప్రజలకు ఆహార భద్రత, రైతుల ఆత్మహత్య నివారణ, వ్యవసాయ కమతాల్లో పోటీతత్వం వంటి అంశాలపై పలు సిఫార్సులు చేసింది. వీటితో పాటు వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర నిర్ణయించడానికి C2+50% సూత్రాన్ని ప్రతిపాదించింది. దీని ప్రకారం సాగుకయ్యే అన్ని ఖర్చులను రైతు శ్రమ, భూమి అద్దెతో పాటు అంచనా వేసి దానికి 50% కలిపితే రైతుకు గిట్టుబాటు ధర వస్తుందనేది దాన్నే మద్దతు ధరగా నిర్ణయించమని సిఫార్సు చేసింది. అయితే ప్రభుత్వాలు స్వామినాథన్ కమిషన్ సూచనలు, సిఫార్సులను అరకొరగానే అమలు చేశాయి. మద్దతు ధర నిర్ణయించడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వ్యవసాయ వ్యయ ధరల కమిషన్ మద్దతు ధరలు నిర్ణయించడానికి C2+50 సూత్రీకరణని అనుసరించడం లేదు. రైతుల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడానికి రెండో ప్రయత్నము 2016లో జరిగింది. ఆ ఏడాది ప్రభుత్వం రైతుల ఆదాయాలు 2022లో కల్లా రెట్టింపు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం అంతర్ మంత్రిత్వ శాఖల కమిటీని నియమించింది. ఈ కమిటీ రైతుల ఆదాయాలను రెట్టింపు చేయడానికి స్వామినాథన్ కమిషన్ తరహాలో అనేక సూచనలు చేసింది. వాటిలో వ్యవసాయ ఉత్పత్తులకు నిజమైన ధరలు, గిట్టుబాటు ధరలు దక్కేలా చూడడం ఒకటి. అయితే ఈ కమిటీ నివేదిక సైతం పెద్దగా అమలుకు నోచుకోలేదు. 2022 నాటికి రైతుల ఆదాయాలు రెట్టింపు కాలేదు. ప్రత్యామ్నాయంగా అన్నట్లు ప్రభుత్వం రైతుల సంక్షేమానికి ప్రధానమంత్రి కిసాన్ పథకం, పంటల బీమా వంటి పథకాలు ప్రవేశపెట్టింది. ప్రభుత్వం ధాన్యం, గోధుమల్ని మాత్రమే ప్రధానంగా సేకరిస్తుంది. మిగతా ఉత్పత్తులను దాదాపుగా ప్రైవేటు వ్యాపారులే కొనడం వల్ల మద్దతు ధరలతో సంబంధమే ఉండటం లేదు. ధాన్యం, గోధుమల్లో సైతం పెద్ద మొత్తంలో ఉత్పత్తి 32% నుంచి 37% ప్రభుత్వం సేకరిస్తుంది. చట్టబద్ధత లేకపోవడంతో మద్దతు ధర కల్పించాలని ప్రైవేటు వ్యాపారులకు ప్రభుత్వం ఆదేశించలేదు. ధాన్యం, గోధుమలు తప్ప మిగిలిన వ్యవసాయ ఉత్పత్తులకు ప్రభుత్వం ప్రకటించే మద్దతు ధరలు పెద్ద ప్రహసనంగానే మిగిలిపోతున్నాయి. మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తే ప్రైవేటు వ్యాపారులు కొనకపోతే ప్రభుత్వమే కొనుగోలు చేయాల్సి వస్తుంది. ఇందుకు ప్రభుత్వం ఏటా భారీ ఎత్తున ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. కొనుగోలు చేసిన ఉత్పత్తులు నిల్వ చేయడానికి సరిపడా గోదాములు, శీతల గిడ్డంగులు ఏర్పాటు చేసుకోవాలి. అందుకే ప్రభుత్వం ఈ విషయంలో వెనుకడుగు వేస్తుంది. ప్రధానంగా 2 రకాల వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వం సేకరిస్తుండటంతో వాటిని సాగు చేయడానికే రైతులు మొగ్గు చూపుతున్నారు. మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేసేవారు లేక పప్పులు, నూనెగింజలు వంటి ఇతర పంటల సాగు విస్తీర్ణం తగ్గిపోతుంది. వినియోగదారుల అవసరాలు తీర్చడానికి పెద్ద ఎత్తున విదేశీ మారక ద్రవ్యం వెచ్చించి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. ప్రభుత్వం అన్ని వ్యవసాయ ఉత్పత్తులకు చట్టబద్ధత కల్పించి ధరల స్థిరీకరణకు అవసరమైన మేరకు ప్రతి పంట కొనుగోలు మార్కెట్ జోక్యం విధానాన్ని అమలు చేస్తే రైతులకు ధరలపై భరోసా ఏర్పడి అన్ని రకాల పంటలు వేయడానికి ముందుకొస్తారు. భారత పత్తి సంస్థ ఇప్పటికే మార్కెట్ జోక్యం ద్వారా పత్తి ధరలను స్థిరీకరిస్తుంది. మిగతా పంటల విషయంలో సైతం ప్రభుత్వం ఇటువంటి సంస్థలు ఏర్పాటు చేసి మార్కెట్ జోక్యానికి చర్యలు తీసుకోవాలి. అప్పుడే రైతులు వరి, గోధుమ పంట సాగు తగ్గించి మిగతా పంటలపై దృష్టి సారించే అవకాశం ఉంటుంది. రైతులు తమ ఆదాయాలకు రక్షణ కల్పించి రుణ విముక్తులు చేయాలని ఆశిస్తున్నారు. దేశ ప్రజలకు ఆహార భద్రత కల్పిస్తున్న రైతులకు ఆర్థిక భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. రైతు కూలీల సంక్షేమానికి మరిన్ని చర్యలు తీసుకోవాలి. రైతుల ఆత్మహత్యలు నివారించాలి. ప్రభుత్వ చిత్తశుద్ధితోనే అన్నదాత పరిస్థితి మెరుగుపడుతుంది.